నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నరపిశాచి. ఒక ఊళ్ళో కామాక్షి అనే ఒక పేద ఇల్లాలు ఉండేది. ఆమె భర్త చాలా బేదవాడు. వారి దరిద్రానికి తోడు 9 మంది పిల్లలు. భార్యాభర్తలిద్దరూ ఊరి మీద బెచ్చం ఎత్తి సంసారం ఈడుస్తూ అర్ధాకలితో బతుకుతూ ఉండేవారు. కామాక్షికి ఒక అక్క ఉండేది. ఆమె పేరు మీనాక్షి. ఆమె సంపన్నురాలు, గర్విష్టి. దారిద్ర్యంలో ఉన్న తన చెల్లెలిని, ఆమె పిల్లలను పిలిచి ఒక్క పూట తిండి అయినా పెట్టిన పాపాన పోయేది కాదు. ఆమె కోసు దూరంలో ఉన్న మరొక గ్రామంలో ఉండేది. మీనాక్షికి ఒక కూతురు ఉండేది. ఆమె ఒకసారి చెల్లెలి వద్దకు వచ్చి, కామాక్షి, నా కూతురికి పెళ్లి చేస్తున్నాను. నువ్వు వచ్చి కాస్త సహాయం చెయ్యాలి. నా కొంప మీదకి నీ పిల్లలను మొగుణ్ణి తెచ్చి నా పరువు తీయకు. నువ్వు ఒక్కతివేరా అని చెప్పి వెళ్ళింది. రేపు పెళ్ళి అనగా కామాక్షి తన అక్కగారి ఊరు బయలుదేరింది. ఇది చూసి పిల్లలందరూ మేము వస్తామంటూ ఆమె వెంటపడ్డారు. మీరు కూడా వస్తే పెద్దమ్మ మిమ్మల్ని తన్నేస్తుంది. నేను వచ్చేటప్పుడు మీకందరికీ రకరకాల పిండి వంటలు తెస్తాగా అని కామాక్షి పిల్లల్ని సముదాయించి అక్కగారింటికి వచ్చేసింది. మీనాక్షి కామాక్షికి చాలా నిబంధనలు పెట్టింది. కామాక్షి పెళ్లివారిని కలవరాదు. ఆమె పెళ్లి పందిట్లోకి రాకూడదు. 10 మంది పంక్తిన భోజనం చెయ్యకూడదు. నిజానికి మీనాక్షి తన చెల్లెల్ని పిలిచింది చాకిరీ చెయ్యడానికి. ఆమె బట్టలు ఉతికి ఆరేసింది, అంట్లు తోమింది, ఇల్లు పెరడు ఊడ్చింది. పెళ్లికి వచ్చిన వారంతా ఆమెను చూసి పని మనిషి అనే అనుకున్నారు. ఏ పూట కాపూట అందరి భోజనాలు అయ్యాక విస్తళ్లన్నీ ఎత్తిపారేసి అందరూ తినగా మిగిలిన అడుగు బొడుగు తినేది కామాక్షి. ఆమె ప్రాణానికి అదే అమృతంలాగుండేది. పెళ్లి హడావిడి తగ్గినదాకా అడ్డమైన చాకిరీ చేసి కామాక్షి తన ఇంటికి బయలుదేరుతూ 3-4 రోజులుగా నిల్వ ఉన్న ఆహార పదార్థాలను ఒక గంపలో పెట్టుకున్నది. మీనాక్షి చెల్లెలి నెత్తిన గంప చూసి గబగబా దగ్గరకు వచ్చి, ఏమిటే ఆ గంపలో అని అడిగింది. పాచిపోతున్న తిండి అక్క. నేను తినడానికి ఏమన్నా తెస్తానని పిల్లలు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు అన్నది కామాక్షి దీనంగా. ఇంకా నయం, పాచిపోతుందని పారేసుకుంటారు. గొడ్ల కుడితిలో వేస్తే అవి నిక్షేపంగా తింటాయి అంటూ మీనాక్షి గంప లాక్కుని కుడితి తొట్లో దెమ్మరించి, ఇక వెళ్ళు అన్నది కామాక్షితో. కామాక్షి హృదయంలో భరించరాని ఆవేదన బయలుదేరింది. తన అక్క కూతురి పెళ్లి అయితే తన పిల్లలు తినడానికి ఏమీ తీసుకుపోకుండా వెడుతున్నది. ఇలాంటి దారిద్ర్యంలో బతికే కన్నా చావు మేలు అనుకున్నదామె. ఆమె నడిచి వెడుతూ ఉండగా కాలి కింద ఏదో మెత్తగా తగిలింది. ఆమె భయపడలేదు. ఆమె వంగి చూస్తే దారికి అడ్డంగా లావుపాటి పాము చచ్చిపడి ఉన్నది. చావడానికి దేవుడు మార్గం చూపాడు అనుకున్నది కామాక్షి. ఆమె ఆ పాము తలా తోక తీసేసి మిగిలిన పాము శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి గంపలో పెట్టుకుని ఇంటికి చేరుకున్నది. పిల్లలు ఆమె చుట్టూ మూగి, పెద్దమ్మ ఇంటి దగ్గర్నుంచి ఏం తెచ్చావమ్మా అంటూ ఎగబడ్డారు. మీకోసం మీ పెద్దమ్మ చేపలు ఇచ్చింది, అవి వండి మీకు పెడతాను అన్నది కామాక్షి. ఆమె పాము ముక్కల్ని ఒక కుండలో పోసి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టింది. ఆమె తన భర్తతో, నేను ఎవరి దగ్గరన్నా ఇంత కారం ముష్టెత్తుకుని వస్తాను, కొంచెం ఆలస్యం అవుతుందేమో, కుండలోది కలుపుతూ ఉండండి అని చెప్పి బయటకు వెళ్ళింది. అతను కుండలో ముక్కలు కలుపుతూ ఉంటే రాళ్లు తిరుగుతున్నట్టు కటకటమని శబ్దం రాసాగింది. అతను ఆశ్చర్యపడి ఇంటి బయటకు పరిగెత్తి భార్యను కేకేసి వెనక్కు పిలిచాడు. ఆమె తిరిగి వచ్చి దీపం సహాయంతో కుండలోకి చూస్తే
బంగారు కణికల లాంటివి తళతళమని మెరుస్తూ కనిపించాయి. వాటిని చూసి భార్యాభర్తలిద్దరూ దిగ్భ్రమ చెందారు. అప్పుడు కామాక్షి వాస్తవంగా జరిగినదంతా భర్తకు చెప్పింది. ఇద్దరూ కుండలో నుంచి ఒక కణిక ఖర్చుకు తీశారు. ఆ కణికను శెట్టి దగ్గరకు తీసుకుపోతే దానికి తగ్గ డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బుతో వాళ్ళు వంటపాత్రలు, ఆహార పదార్థాలు, అందరికీ బట్టలు కొనుక్కున్నారు. పిల్లలందరూ కొత్త బట్టలు కట్టుకుని కడుపు నిండా తిని ఆ రాత్రి హాయిగా నిద్రపోయారు. అకస్మాత్తుగా బిచ్చగాళ్ల బతుకు మెరుగు కావడం చూసి ఊళ్ళో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ మధ్య అక్కగారింటికి కామాక్షి వెళ్ళి వచ్చింది కదా, ఆవిడ బాగా సంపన్నురాలాయే, ఇంత ఇచ్చి ఉంటుంది అన్నారు కొందరు. నిర్భాగ్యులైన తన చెల్లెలు సుఖంగా బతుకుతున్నట్టు విని మీనాక్షి భరించరాని ఆవేదనపడి చెల్లెలి ఊరికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడి న్యాయాధికారితో నా చెల్లెలు నా ఇంటి నుంచి ఏదో దొంగిలించుకుని వచ్చింది అంటూ ఫిర్యాదు చేసింది. న్యాయాధికారి కామాక్షిని పిలిపించాడు. అక్కా చెల్లెళ్ల తగాదా చూడడానికి ఊళ్ళో వాళ్లంతా హాజరు అయ్యారు. కామాక్షి న్యాయాధికారికి జరిగినదంతా జరిగినట్టు చెప్పింది. న్యాయాధికారి ఆ కుండను ఉన్న పాళంగా తెమ్మని కామాక్షితో అన్నాడు. కామాక్షి ఇంటికి పోయి కుండను ఎత్తుకువచ్చి న్యాయాధికారి ముందు పెట్టింది. అమ్మా, దేవుడి మీద ప్రమాణం చేసి ఈ కుండ నీదే అయితే దీన్ని నిరభ్యంతరంగా నువ్వు తీసుకుపోవచ్చు అన్నాడు న్యాయాధికారి మీనాక్షితో. మీనాక్షి ఆ కుండను పట్టుకుని ఎత్తింది. కుండలో నుంచి తాచుపాము తల బయటకు పెట్టి బొస్సుమంటూ మీనాక్షిని కాటు వెయ్యబోయింది. అమ్మో అని చావుకేక పెట్టి మీనాక్షి కుండను వదిలేసింది. అది కింద పడి పగిలిపోయింది. బంగారు కణికలు బయటపడ్డాయి. పాము జాడలేదు. ఇది చూసిన వాళ్ళందరూ మీనాక్షిని చీచీ అన్నారు. కామాక్షి ఆ బంగారం ఏరుకునేటందుకు న్యాయాధికారి అనుమతించాడు. ఆమె ఆ బంగారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. తరువాత ఆమె భర్త, పిల్లలు సుఖంగా జీవించారు. కథ సమాప్తం. 3 గండాలు. ఒక గ్రామంలో ఒక కామందు కింద ఒక పేద పాలేరు పనిచేసేవాడు. ఆ పాలేరుకు ఒక కొడుకు ఉండేవాడు. వాడు చాలా చలాకీ అయిన కుర్రవాడు. కామందు ప్రతి శుక్రవారము వెన్న చిలికిన మజ్జిగను ఆ కుర్రవాడికి ఇప్పిస్తూ ఉండేవాడు. వాడు దాన్ని శుక్రవారం సంతకు తీసుకుపోయి అమ్మి డబ్బు చేసుకుంటూ ఉండేవాడు. ఆ కారణం చేత అందరూ వాణ్ణి మజ్జిగ బుల్లాడు అని పిలుస్తూ ఉండేవారు. ప్రతి శుక్రవారము వీరన్న అనేవాడు సంతకు బండి తోలుకుపోయేవాడు. మజ్జిగ బుల్లాడు ఆ బండిలోనే తన మజ్జిగ కుండతో సంతకు వెళ్ళి మళ్ళీ అందులోనే తిరిగి వస్తూ ఉండేవాడు. ఒకనాడు వాడు సంతలో మజ్జిగ అమ్ముతుండగా ఒక పొడుగాటి ముసలిది వచ్చి మజ్జిగ పొయ్యమన్నది. లోటా 1 డబ్బు, అరలోటా అరడబ్బు, ఎంతకు పొయ్యమన్నావు అన్నాడు బుల్లాడు. డబ్బు లేదు, డుబ్బు లేదు, ఊరికే పొయ్యి అన్నది ముసలిది. ఈ బేరాలు మన దగ్గర కాదు, నడు నడు అన్నాడు బుల్లాడు. ముసలిది దగ్గరకు వచ్చి చల్లకుండ మీద చెయ్యి వెయ్యబోయింది. బుల్లాడు చల్లగరిటతో దాని చేతి మీద గట్టిగా 1 కొట్టాడు. ముసలిది వెళ్ళిపోయింది. సాయంత్రానికల్లా మజ్జిగ పూర్తిగా అమ్ముడయింది. బుల్లాడు కుండా గరిట వీరన్న బండిలో పెట్టి నేను కాస్త ఊరు చుట్టి నడిచి ఇంటికి వస్తాలే అని బండిని పంపాడు. బండి వెళ్ళిపోయింది. బుల్లాడు కొంతసేపు ఊరు చుట్టబెట్టి ఇంటి దారి పట్టాడు. కొంత దూరం వెళ్ళాక తన వెనుక ఎవరో వస్తున్నట్లు వాడికి అడుగుల చప్పుడు వినిపించింది. వాడు వెనక్కి తిరిగి చూసేటంతలో ముసలిది వాడి నెత్తిన ఒక గోతం కప్పి వాడితో సహా ఆ గోతాన్ని అవలీలగా తలకిందులు చేసి దాని మూతికి తాడు కట్టింది. అంతలోనే ముసలిదానికి ఒక మాట గుర్తు వచ్చింది. బస్తీలో పెద్దింటి వంటలక్క ఊరగాయ పెడతానన్నది. ఆ మాట గుర్తురాగానే ముసలిది
ఆ గోతాన్ని ఆ కాలిబాట పక్కన వదిలి తిరిగి పట్టణానికి వెళ్ళింది. బుల్లాడు గోతంలో మడతబడి ఇబ్బందిలో ఉన్నాడు. కాని వాడి బుర్ర చురుకుగానే పనిచేస్తున్నది. కొంతసేపటికి ఎవరో ఈలపాట పాడుతూ అటుగా రావడం వాడికి వినిపించింది. వాడు, అయ్యా, నన్ను విడిపించి పుణ్యం కట్టుకోండి అని అరిచాడు. ఆ మనిషి గోతం మూతి విప్పి బుల్లాణ్ణి బయటకు తీశాడు. ఆ మనిషి ఒక సైనికుడు. అతను బుల్లాడి కథ అంతా విని ముసలిదానికి బుద్ధి చెప్పాలనుకుని గోతం నిండా ముళ్ళకంచె కొమ్మలు, బరువు కోసం ఇంత మట్టి గోతంలో నింపి తిరిగి మూతి కట్టాడు. తరువాత ఇద్దరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. కొంతసేపటికి ముసలిది వచ్చి గోతం ఎత్తుకుని ఇంటి దారి పట్టింది. గోతంలో ఉన్న ముళ్ళు వీపులో గుచ్చుకున్నాయి. దొంగ వెధవా, సూదులు పెట్టి పాడు చేస్తావా? నీ సంగతి చెబుతాలే అంటూ ముసలిది తన ఇల్లు చేరి గోతం మూతి విప్పి అందులో ఉన్నదంతా తన పక్క మీద కుమ్మరించింది. పక్కంతా పాడయింది. మళ్ళీ శుక్రవారం వచ్చింది. బుల్లాడు వీరన్న బండిలో సంతకు వెళ్ళి మజ్జిగ మామూలుగానే అమ్ముకుని ఈసారి వీరన్న బండిలోనే ఇంటికి బయలుదేరాడు. మధ్యదారిలో ఇరుసుశీల కాస్త విరిగింది. బస్తీకి వెళ్ళి కమ్మరి చేత ఇంకో శీల చేయించుకు వస్తాను అని వీరన్న వెనక్కు వెళ్ళాడు. బుల్లాడు బండిలో కూర్చోవడంతో విసిగి బండి దిగి అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. ముసలిది ఎటునుంచో వచ్చి వాడి నెత్తిన గోతం బోర్లించి మళ్లీ వాణ్ణి బంధించి తన ఇంటికి బయలుదేరింది. మధ్యదారిలో దానికొక ఆలోచన వచ్చింది. అది వచ్చిన దారిలో ఒక కాయగూరల తోట ఉన్నది. దాని చుట్టూ కంచె ఉన్నది గాని దానిలో మనిషి దూరే సందున్నది. ఈ వేళప్పుడు ఎవ్వరూ చూడరు. అక్కడికి వెళ్ళి కాస్త కూర దొంగిలిద్దామనుకున్నది. ముసలిది గోతాన్ని అక్కడే వదిలి వెళ్ళింది. అటుగా ఎవరన్నా వస్తారేమోనని చూస్తున్న బుల్లాడికి ఎవరో పిల్లిలాగా నడుస్తూ వస్తున్నట్లు అనిపించింది. ఆ మనిషి దగ్గరగా వచ్చినట్లు తోచగానే వాడు, అయ్యా, రక్షించండి అని మెల్లిగా అన్నాడు. ఆ వచ్చిన మనిషి దొంగ. వాడు గోతాం మూతి విప్పి బుల్లాన్ని విడిపించి సంగతి తెలుసుకున్నాడు. ముసలిదానికి శాస్తి చెయ్యాలని ఆ దొంగ గోతాం నిండా చిన్న చిన్న రాళ్ళు, తడిమట్టి కలిపిపెట్టి తిరిగి గోతాం మూతి కట్టేశాడు. తరువాత ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్లారు. ముసలిది కూరలు దొంగిలించి వచ్చి గోతాం వీపుకు ఎత్తుకుని, నీ మోచేతులు మోకాళ్ళు తెగ పొడుస్తున్నాయేంరా అన్నది. ఆ మూట విప్పి పక్క మీద కుమ్మరించాక తాను మళ్ళా మోసపోయినట్లు ముసలిదానికి తెలియవచ్చింది. మరొక శుక్రవారం వచ్చింది. ఈసారి వీరన్న కాస్త ఎండ ఉండగానే ఇంటికి బయలుదేరాడు. బుల్లాడు కూడా తగిన జాగ్రత్త మీదే ఉండి ముసలిదాని చెయ్యి తాకితే పొడవడానికి చాకు కూడా వెంట తెచ్చుకున్నాడు. తిరుగు ప్రయాణం కొంత దూరం సాగిన తరువాత వీరన్న చింతతోపు దగ్గర బండి ఆపి, ఒరే, చింతగుల్లలు ఏరుకొద్దాం అన్నాడు. ఇంకా చీకటి పడలేదు కనుకను, తన వద్ద చాకు ఉన్నది కనుకను బుల్లాడు భయపడలేదు. ఇద్దరూ చింతతోపులో చెరొక పక్కగాను ప్రవేశించి చింతగుల్లలు ఏరసాగారు. ముసలిది ఏ చెట్టు చాటునో ఉండి బుల్లాడి నోటి మీద చెయ్యి పెట్టి అరవకుండా వాడి నోట గుడ్డ కుక్కి గోతంలో బిగించి తిన్నగా ఇంటికి మోసుకుపోయింది. ఆమె ఆ గోతాన్ని ఒక పక్క పెట్టి కత్తి తీసి దాన్ని రాతి మీద నూరింది. ఇంతలో ఆమెకు పొయ్యిలో మంట తగ్గినట్టు కనబడింది. పొయ్యి మీద ఉన్న కుండ మీద మూత ఎత్తి చూస్తే నీరు ఇంకా మసులు పెట్టలేదు. త్వరగా చితుకులు వెయ్యకపోతే పొయ్యిలో నిప్పు కాస్త ఆరిపోయేటట్టున్నది. ఇంట్లో చితుకులు లేవు. అందుచేత ముసలిది ఒక తాడు తీసుకుని ఎండు పుల్లలు కట్టుకురావడానికి గబగబా వెళ్ళిపోయింది. తలుపు మూసిన చప్పుడు వింటూనే బుల్లాడు తన చాకు తీసి గోతం అడుగున ఉన్న కుట్లు కోసి బయటకు వచ్చాడు. వాడు చుట్టూ కలియజూస్తే
ముసలిదాని కుండలు, పిడతలు, దొత్తలు, మూకుళ్ళు కనపడ్డాయి. బుల్లాడు గోతాం నిండా వాటిని నింపి గోతాన్ని ఎప్పటిలాగా చేసి తలుపు తెరుచుకుని ముసలిదాని గుడిసెకు ఒక మూల నిప్పు పెట్టి ఇంటిదారి పట్టాడు. అంతలోనే ముసలిది తిరిగి వచ్చి తలుపు గడియ పెట్టి చితుకులు వేసి పొయ్యిలో మంట చేసి గోతాం మూతి విప్పి, "ఇప్పుడెక్కడికి పోతావురా?" అంటూ కత్తి సిద్ధంగా పట్టుకుని గోతాన్ని కుమ్మరించింది. అందులోని కుండ సామానంతా పెద్ద మోతతో కిందపడి పగిలింది. ఈ హడావిడిలో ముసలిది తన గుడిసె అంటుకున్న సంగతి గమనించాక బయటకు రాలేక ఆ గుడిసెతోనే కాలిపోయింది. కథ సమాప్తం.